ఈ ఫోటోలో కనిపిస్తుంది ఈ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ వార్ ఎయిర్ క్రాఫ్ట్. దీనిని ముద్దుగా గోస్ట్ ఆఫ్ స్కైస్గా కూడా పిలుస్తూ ఉంటారు. అంటే గాల్లో తిరిగే భూతం అనే అర్థం. దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఈ వార్ ఎయిర్ క్రాఫ్ట్ పేరు B-2 బాంబర్. దీనిని ఎక్కువగా న్యూక్లియర్ మిసైల్స్ ఇంకా అదర్ పవర్ఫుల్ మిసైల్స్ వేయడానికి వాడుతూ ఉంటారు. ఇది అత్యంత వేగంగా టార్గెట్ని రీచ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇది ఇతర శత్రు దేశాల యొక్క రాడార్కి చెక్కకుండా ఈజీగా టార్గెట్ని రీచ్ అయిపోగలదంట. ఇందులో వాడిన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అండ్ స్టెల్త్ టెక్నాలజీ వల్ల ఇది రాడార్కు కనిపించకుండా వెళ్ళగలదంట. అండ్ అంతేకాకుండా ఇవి కేవలం ప్రపంచం మొత్తంలోనే 20 మాత్రమే ఉన్నాయంట. దీనిని US మిలిటరీ ఫోర్స్ డెవలప్ చేశారు. ఈ B-2 బాంబర్ ఎక్కువ దూరాలని చాలా తక్కువ సమయంలోనే అండ్ హెవీ లోడ్స్ని అండ్ హెవీ మిసైల్స్ని కూడా క్యారీ చేయగలిగే కెపాసిటీ ఉండడం వల్ల ఇది మిలిటరీస్లో అత్యంత వాల్యుబుల్ అసెట్గా పిలుస్తూ ఉంటారు. దీనికి వాడిన స్టెల్త్ టెక్నాలజీ అనేది రాడార్ సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసుకుని ఆ రాడార్స్లో కనిపించకుండా మాయమైపోతూ ఉంటుంది. అందుకేనేమో దీన్ని గోస్ట్ ఆఫ్ స్కైస్గా పిలుస్తూ ఉంటారు. ఇంతకీ దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా? అక్షరాల $2 బిలియన్, అంటే సుమారు 18,000 కోట్లు. చాలాసార్లు హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేచర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసినవే. సేమ్ దీని డిజైన్ కూడా ఎగురుతున్న ఒక గెద్ద నుంచి ఇన్స్పైర్ అయ్యి రూపొందించిందంట. అచ్చం గెద్ద ఎగురుతున్నప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉంటుందో సేమ్ అదే పొజిషన్లో దీన్ని కూడా రూపొందించారు. ఆ డిజైన్ వల్ల దీనికి ఎక్సలెంట్ ఏరోడైనమిక్స్ రావడం అండ్ అది చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఈ టైంలో ఇలాంటిది మన దగ్గర కూడా ఒకటి ఉంటే బాగుంటుంది కదా.